ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను 2018లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అయినప్పటికీ దేవుని వాక్యం పంచుకోవాలని ఆశతో ఉన్నప్పటికీ పంచుకోలేక ఇన్ని దినాల సమయం అంతా వృధా చేయడం జరిగింది. ఈ సమయంలో ముఖ్యంగా దేవుని మాటలు పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. ఏదైనా నిజం ఉంటే నిజము, లేదంటే అబద్ధం ఉంటే అబద్ధం మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్లో వీడియోలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో దేవుని విషయాలు చాలామంది సువార్థికులు చెప్తున్నప్పటికీ ఎంతోమంది దేవునికి దూరస్తులుగా ఉంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఒకరికి మాత్రమే కాదు, భూమి మీద సమస్త ప్రజలకు దేవునిగా రక్షకునిగా వచ్చినాడు. పాపం చేత నశించిపోతున్న మనుషులను విడిపించి, నిత్యనాశనం నుండి విడిపించి ఆయనతో కూడా నిత్యరాజ్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో పాపి అయిన మనిషిని రక్షించడానికి ప్రతి మనిషికి ఆయన రక్షకుడిగా ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. కనుక ఆయన ఒక మాటలు పంచుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను కూడా పాల్భాగస్తుని కావాలని, నాకు ఇచ్చిన ఈ విచిత్రమైన ఆయన కృపను నేను కూడా వ్యర్థం చేసుకోకూడదని, నశించిపోకుండా నేను కూడా రక్షింపబడాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం ఆలోచన చేసిన. అయితే అనేకమైన ఆలోచనలు ముంగట్టున్నప్పటికీ దేవుని యొక్క ఉద్దేశము చాలామంది బైబిల్ చదివినా కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. తన సృష్టి చేత మనుషులను సృష్టించినాడు. అదే ప్రేమతోని నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక రక్షించాలనే ఉద్దేశంతో భూమి మీదకి మన మానవుల రూపంలో వచ్చి ఆయన నశించిపోకుండా రక్షింపబడనే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు మానవులమైన మనకు ఆయన ఉచితమైన కృపచేత ఆయన ప్రేమను మనతో పంచుకొని మనం నశించిపోవడం ఇష్టం లేక ఆయన ఎంత ప్రేమగానో మనల్ని పిలుస్తున్న పిలుపుని బట్టి ఆయనకు లోబడి జీవించి ఈ లోకంలో పాపం జీవితాన్ని వదిలివేసి ఆయనకి ఇష్టంగా జీవించాలని నేను అనుకొని, అదే ఉద్దేశము అనేకులకు కూడా అర్థం కావాలి. ఎంతోమంది తెలియక దేవునికి దూరస్తులో ఉంటున్న స్థితి ఉంటున్నది అనే ఉద్దేశంతో వాక్యాన్ని సరైన విధానం ధ్యానిస్తూ దేవుని ఉద్దేశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను కూడా దేవుని అడుగుజాడలు ఇప్పటికైనా నడవకపోతే ఇంకా నేను దేవునికి దూరస్తుగా ఉండడం నాకు ఇష్టం లేక నడవకపోతే నష్టపోతానే ఉద్దేశంతో దేవుని వైపు తిరిగి నాతో పాటు ఒకరినైనా దేవుని వైపు తింపాలనే ఉద్దేశంతో ఆయన ఉచితమైన మాటలు అందరికీ అర్థం కావాలని ముందు దేవుని యొక్క ఉద్దేశం సత్యముగా వాక్యంలో ఏదైతే రాసి ఉన్నదో రాయబడిన మాటలను సరైన విధానంలో విశ్లేషించి ఏ పక్షపాతం లేకుండా, ఏ స్వార్థము ధనాపేక్ష లేకుండా దేవుని అమూల్యమైన సంగతులను అనేకులతో పంచుకొని ఈ మిగిలిన జీవితాన్ని దేవుని సేవలో వాడబడాలని, ఆయనకి ఇష్టడుగా జీవించాలని నిర్ణయించుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందు అనేక వీడియోలు చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తం అయితే యూట్యూబ్ ద్వారా దేవుని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉన్న సలహాలు నాకు ఇవ్వచ్చు. ముందు దేవుని మాటలను సత్యముగా యథావిధిగా ఉన్నట్లుగా వాక్యములను పరీక్షించి విశ్లేషణ చేసి దేవుని మాటలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయాలని ఉద్దేశించినాను. కనుక అందరూ ఎవరు చూస్తారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న డౌట్లను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి అనుకూలంగా బైబిల్లో ఏం చెప్తుందో అనే విషయాన్ని కూడా బాగా పరీక్షించిన తర్వాత మీకు తెలియజేయబడుతుంది. ఎవరైనా తెలిసిన వారు ఉంటే మాకు వారి సలహాలు కూడా ఇవ్వడం, కామెంట్ రూపంలో ఇవ్వడం మంచిది. కనుక నా ఛానల్ సపోర్ట్ చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా అందరికి మనవి చేస్తున్నాను.